నీ జీవితంలో, నా జీవితంలో యోసేపు లాంటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి వస్తుంటాయి. మనం ఏమి చేయము, నిందలు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. మనము ఇతరులని గాయపరచము, కానీ మనల్ని గాయపరిచేవారు అనేకులు లేస్తారు. ఇతరుల్ని పడగొట్టాలని మనము ఆలోచించము, కానీ మనల్ని పడగొట్టాలని చాలామంది ప్రయత్నము చేస్తారు. మన ఇంటి వాళ్ళే మనల్ని అర్థం చేసుకునే పరిస్థితి, మనం అనుకునే వాళ్ళే మనల్ని అర్థం చేసుకునే రోజులు అనేవి వస్తుంటాయి. అవునా కదా చెప్పండి? అలాంటి రోజుల్లో నువ్వు నిలబడాలి. ఇనుపు కట్టడలు బంధించినట్లుగా నీ హృదయాన్ని నీ బంధువులే బంధించేస్తాం. ఆ రోజు యోసేపుకి ఏ విధంగా జరిగిందో నీకు కూడా, నాకు కూడా అదే విధంగా జరుగుతాయి కొన్ని సందర్భాలు. కానీ మనం నిలబడినప్పుడు, మనం ఓర్చుకున్నప్పుడు, మనం నిలబడి ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఒకరోజు వస్తుంది. అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కింద పెడతాడు, దేవుడు నిన్ను పైకి పెడతాడు, నీ తల పైకి ఎత్తుతాడు.